నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్ఓసి అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. మానవత్వం చాటుకున్న దరూర్ హైస్కూల్ విద్యార్థిని నవిత. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి కావ్య. డోర్నకల్ గద్వాల వయా సూర్యాపేట కొత్త రైలు మార్గం తుది సర్వే ప్రారంభం. దక్షిణ తెలంగాణకు కీలక మార్గం. లోక రక్షకుని బోధనలు సమాజ హితం ఎమ్మెల్యే యోనం శ్రీనివాస్ రెడ్డి. అదుపు తప్పి లోయలో పడిన కారు, 2 మృతి. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు. రిసెప్షన్ వేడుకలకు హాజరైన మాజీ సింగిల్ విండో అధ్యక్షులు శంకాపురం రాముడు. చిన్నారి ప్రాణం తీసిన బర్త్డే కేక్. బీఆర్ఎస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గం నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. ఇక వివరాల్లోకి వెళితే, వారంలో రెండోసారి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆదివారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి హాజరు. ఆదివారం అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని జల్లాపూర్ గ్రామానికి చెందిన జయమ్మ ఆపరేషన్ కొరకు 5 లక్షల రూపాయల ఎల్ఓసి కాపీని వారి కుటుంబానికి అందజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఈ కార్యక్రమంలో కరుణ సింహారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మద్దిలేటి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దరూర్ మండల కేంద్రంలోని రేలంపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి శనివారం మధ్యాహ్నం సమయంలో రాయచూరుకు వెళ్దామనుకొని దరూర్ బైపాస్ రోడ్డు మీద నిల్చొని బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎండ వేడిమికి తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోవడంతో అదే రోడ్డు మార్గాన దరూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని నవిత వృద్ధునికి మంచినీళ్లు అందించి తన స్నేహితుల సహాయంతో పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు అతి కష్టం మీద తీసుకొని వెళ్లి పడుకోబెట్టింది. ఇదంతా చూసిన స్థానికులు ఆమెను అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆహ్వానించారు. అయితే కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ను గులాబీదాస్ కేటాయించగా ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లు కేసీఆర్ లేఖ రాసిన విషయం తెలిసింది. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న తన కూతుర్ని ఓడిపోయే పార్టీ తరఫున పోటీ చేయించదలుచుకోలేదని కడియం శ్రీహరి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మరోవైపు నేడు ఢిల్లీలో సాయంత్రం కాంగ్రెస్ సిఇసి భేటీ ఉండగా వరంగల్ టికెట్ కడియంకు వస్తుందా లేక ఆయన కూతురు కావ్యకు కేటాయిస్తారు అనేది ఉత్కంఠంగా మారింది. డోర్నకల్ గద్వాల ప్రతిపాదిక కొత్త రైలు మార్గం తుది సర్వే పనులు మొదలయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్లో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైంది. దీని మొత్తం నిడివి 296 కిలోమీటర్లు కాగా ప్రాథమిక అంచనా వ్యయం 5,300 కోట్లు. తుది సర్వే పూర్తయ్యాక దీనిపై మరింత స్పష్టత వస్తుంది. రైల్వే శాఖ గత సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా 15 కొత్త రైల్వే లైన్లకు తుది సర్వే మంజూరు చేయగా రాష్ట్రానికి సంబంధించిన డోర్నకల్ గద్వాల వయా సూర్యాపేట మార్గం అందులో ఉంది. కూసుమంచి, పాలేరు, మోతి, సూర్యాపేట, నల్గొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, వనపర్తి, బూత్పూర్ పట్టణాల మీదుగా ఈ లైన్ వెళ్తుంది. ఇది కార్యరూపం దాలిస్తే దక్షిణ తెలంగాణ కీలకం అవుతుంది. సూర్యాపేట, నాగర్ కర్నూలు వంటి జిల్లా కేంద్రాలకు సర్వే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. గద్వాల జిల్లా కేంద్రంలో అడ్డు అదుపు లేకుండా అక్రమ దందాలు జోరుగా వెలువెత్తుతున్నాయి.
ప్రజాప్రతినిధులు అండగా ఉంటూ అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ రథశాల సమీపంలో గల ఓ కాంప్లెక్స్ పక్కన ఉన్న రోడ్డును ఆక్రమించుకొని దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు నిర్మించిన డ్రైనేజీలను ధ్వంసం చేస్తూ నిర్మాణాలు చేపడుతున్న అటు జిల్లా ఉన్నతాధికారులు ఇటు మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన నిర్మాణాలు చేపడుతున్న అడిగే నాదుడే లేక ఇష్టానురాజ్యంగా అక్రమ కట్టడాలను వ్యవహారం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. సంబంధిత అధికారులు వెంటనే అక్రమంగా రోడ్డును ఆక్రమించుకొని చేపడుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. దీనిపై మున్సిపల్ కమిషనర్ శంకర్ సింగ్ దృష్టికి తీసుకెళ్లగా డాక్యుమెంట్ పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఇప్పటి వరకు నిర్మాణాలు నిలిపివేశారు. కానీ రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టడం విశేషం. లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు శిలను వేసిన తర్వాత తిరిగి మళ్ళీ 3 రోజుల అనంతరం లోక కళ్యాణం కోసం తిరిగి ప్రజలను రక్షించడానికి తిరిగి వచ్చిన ఆదివారం ఎంతో శుభదినం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యోనం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఈస్టర్ పర్వదినం సందర్భంగా కల్వారికొండ చర్చిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవ జన్మ ఎంత పవిత్రమైనది అని, సన్మార్గంలో మనం జీవించినంత కాలం భగవంతుడు ప్రకృతి సహకరిస్తాయని, సమాజం బాగున్నప్పుడే అందరూ బాగుంటారని తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో కలిసి మెలిసి సోదరి భావంతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. యేసుక్రీస్తు బోధనలు సమాజ హితం అని తెలిపారు. సమాజంలో అందరం కలిసి ఈ కల్వారికొండ చర్చిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని, అన్ని విధాల అభివృద్ధికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, చెల్లా వంశీధర్ రెడ్డి, డికే అరుణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, సిజే బెనహర్, డాక్టర్ స్వామి, డాక్టర్ రేవారెడ్డి ఆశీర్వాదం, రివరెడ్డి ఎస్ వరప్రసాద్, క్రిస్టియన్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన గద్వాల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ నాగల్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధరావత్ తాండాలో పొలం ఎండిపోయింది, బిడ్డ పెళ్లి ఉంది అని అడిగిన కుటుంబానికి వెంటనే 5 లక్షల ఆర్థిక సాయం అందించిన కేసీఆర్. గుజరాత్ లోని దేవభూమి ద్వారకలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 సజీవ దహనమయ్యారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. ఆదిత్య రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో తెల్లవారుజామున 3:30 మంటలు చెలరేగాయి. ఎయిర్ కండిషన్ పేలుడు కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కుటుంబం గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఘటన చోటు చేసుకుంది. నిర్మాత దిల్ రాజు తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. నిర్మాతగా నా ప్రయాణం మొదలై 21 ఏళ్ళు అవుతోంది. రానున్న 4 ఏళ్లలో భారీ పాన్ ఇండియా మూవీ చేయాలని ఉంది. అందుకు అనుగుణంగా పనులు మొదలు పెట్టాం అని తెలిపారు. ఆర్య విడుదలై మే 7వ తేదీతో 20 ఏళ్ళు అవుతుంది. ఆ రోజు రీయూనియన్ ప్లాన్ చేస్తున్నామన్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ దాదాపు ఖరారైంది. శంకర్ చెప్పిన వెంటనే మేము అనౌన్స్ చేస్తామని తెలిపారు. ఉత్తరాఖండ్ లోని టెహ్రీ గర్జర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 12 మందితో వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న భారీ లోయలోకి దూసుకెళ్లింది. పల్టీలు కొట్టి కారు నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దువాకోటి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను గాజా ఆసుపత్రికి, నరేంద్ర నగర్ ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా విపత్తు నిర్వహణాధికారి బ్రేజిస్ భట్ వెల్లడించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డికే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు. సీఎం వ్యక్తిగతంగా అందరినీ అవమానిస్తున్నారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం పదవిని, పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇచ్చినా గెలుస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కైందని ఆరోపించారు. సినీ నటుడు ప్రకాష్ కన్నుమూత. ప్రముఖ కన్నడ సినీ రంగస్థల నటుడు ప్రకాష్ హెగ్గోడు అనారోగ్యంతో మంగళూరులో శనివారం కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. సామాజిక కార్యకర్తగా కూడా ఆయన పేరొందారు. కన్నడలో మాధ్యంగా బలిగేర, కల్పన 2, నమ్మ బాయ్స్, మోడ్రన్, మహాభారత్, వీరు, కన్నడ సంతు వంటి సినిమాల్లో ఆయన నటించారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.
ఢిల్లీలో జరుగుతున్న లోకతంత్ర మహార్యాలీలో మాట్లాడుతూ కావాలని కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి పెద్ద నాయకులను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే హిందుస్థాన్ రాష్ట్రాలుగా విడిపోతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదివారం ఐజా మున్సిపాలిటీలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ నందు చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ్ కుమారుడు శరత్ వెడ్స్ జస్వికల రిసెప్షన్ కు హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సంకాపురం రాముడు. ఈ కార్యక్రమంలో మేడికొండ మాజీ సర్పంచ్ వెంకటేష్, జోలబాయి, సిటీపాడ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారి ప్రాణం తీసిన బర్త్డే కేక్. ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన కేక్ 10 ఏళ్ల చిన్నారి ప్రాణం తీసింది. పంజాబ్ లోని పటియాలకు చెందిన మాన్వీకి ఈ నెల 24న పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అయితే ఓ బేకరీ నుంచి ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన కేక్ తిని అందరూ అస్వస్థతకు గురయ్యారు. మాన్వీ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బేకరీ యాజమానిపై కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ నాగల్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్స్, అన్ని స్థాయి మాజీ చైర్మన్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, టౌన్ మండల పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, టౌన్ మండల పార్టీ యూత్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీ అందరూ కూడా కార్యకర్తలు కూర్చొని అందరూ కూడా మన ఎవరి స్థానాల్లో కూర్చోవాలి. దయచేసి మొత్తం నీదే ఉంది. మద్దతు కోలాలి. ఖచ్చితంగా మనం ప్రమాణం చేసి ప్రతి ఒక్కరు కూడా 100 ఓట్లకు పైన వేపిస్తామని ప్రమాణం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. ఇప్పుడు మనం అందరం గౌరవ పెద్దలు మన ఎంపీ అభ్యర్థి అయిన మన ముఖ్య అతిథి ఆర్వి కుమార్ గారికి, అదేవిధంగా అభిలాష్ రావు గారికి, అదేవిధంగా గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ సర్పంచులు, అందరూ ప్రజాప్రతినిధులు ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణమైన మీ అందరికీ పేరు పేద మరి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళం మీరందరూ అనుకుంటేనే హీరోలు అవుతాం, మీరు అనుకోకపోతే జీరోలు అవుతాం. మరి ఈసారి ఎందుకంటే గతంలో ఉన్న మనం ఎన్నో ఎన్నికలు చూస్తాం, ఎన్నో ఆటో పోటీలు చూస్తాం. ప్రతి ఎన్నికలు ప్రతిసారి ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందరూ కూడా ప్రతి ఎన్నికలు మనం ఉత్సాహంగా పనిచేస్తూ ప్రతి ఎన్నికల్లో ఒక కొత్త పాఠాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రతి ఎన్నికలు కొత్త పరీక్ష వలె, అంటే కొత్త విద్యార్థి మనం ఏ విధంగా పరీక్షకు పోతామో వాళ్ళంతా చదువుకొని పోయే విధంగా
మనమందరం కూడా కష్టపడి మన ఎమ్మెల్యే ఎన్నికల్లో నన్ను ఈ స్థాయి పెరగడానికి మీరందరూ కూడా కారణమైనారు. ప్రతి ఒక్కరు కూడా మీరే ఎమ్మెల్యేగా నిలబడాలనే విధంగా కష్టపడ్డాం. అదేవిధంగా ఇప్పుడు గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన తరఫున, మన పార్టీ తరఫున కాంటాక్ట్ చేస్తున్నారు. మన స్థానికుడు ఇక్కడ ఈ అలంపూర్ నియోజకవర్గంలో ఈ నడిగడ్డలో పుట్టి యావత్ దేశంలోనే ఒక మంచి పేరు సాధించుకున్న వ్యక్తి. అటువంటి నాయకుని కష్టంగా గెలిపించాల్సిన అవసరం, బాధ్యత. ఎందుకంటే ఎందుకంటే మనం పార్టీకి వెళ్ళి నిలబడాలనే ఒక బాధ్యతతో మనం 50,000 మెజార్టీతో గెలిపిస్తాం అనే బాధ్యతను మర్చి ఈరోజు మన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి. అటువంటి నాయకులు మనకి ఏ విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందో మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా ఈ 3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా మోసపూరిత మాటలతో ముఖ్యమంత్రి కాగలిగినారు. ముఖ్యమంత్రి అయినాక ఈ రోజు ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలని తెలియకుండా ఈ రోజు మన నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి అందరికీ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు గద్వాల నియోజకవర్గ కేంద్రంలో ఎంతో చరిత్ర ఉన్న మరి తెలంగాణ మరొక్కసారి బంగారు తెలంగాణ కావాలని, అందరి తెలంగాణ కావాలని, సమాన అవకాశాల తెలంగాణ కావాలని, దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ కావాలని ఈరోజు మల్దకల్ నుండి, దారూరు నుండి, గట్టు నుండి, బలిగడ నుండి, అనంతాపురం నుండి, బీచ్పల్లి నుండి, గద్వాల పట్టణంలో నలుమూలల నుండి, ఇంకా కేటీ తోటి నుండి మరి ఇక్కడికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మన సోదరుడు అభిలాష్ రావు గారు చెప్పినట్టుగా నిరంతర కృషి వలుడు. నేను నిన్న ఒక మీటింగ్ లో, మన పార్టీకి సంబంధించిన మీటింగ్ లో వారిని కలవడం జరిగింది. ఉదయం 9 గంటలకు మీటింగ్ ఉంటే 8:30కే ఉదయం 6 గంటలకే గద్వాల నుండి బయలుదేరి వచ్చాడు. ఇలాంటి రాజకీయ నాయకులను కేవలం పాశ్చాత్య దేశాల్లోనే చూస్తాం, ఇండియాలో చూడలేము. నేను వారితో ఇంకొక గెస్ట్ రావాల్సి ఉండే, మరి ఆ గెస్ట్ వచ్చేంత వరకు వారు మరి పిచ్చాపాటి కబుర్లు మాట్లాడకుండా ఈ రోజు జరగాల్సిన మీటింగ్ కు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది 100 కాల్స్ అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మిత్రులారా. అదే విధంగా తన నియోజకవర్గంలో ఉండే ప్రజల సమస్యలన్నీ అందరికీ కోసం, వాటిని పరిష్కరించడం కోసం ప్రభుత్వ అధికారులతోని నిరంతరంగా ఉన్న అర్ధ గంటలు కూడా ఫోన్లలో మాట్లాడుతున్నాడు. నేను కృష్ణమోహన్ రెడ్డి గారు, మీకింత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, సార్ నా ఎనర్జీ అంతా నా కార్యక్రమం. నిజంగా వారి కృషి వల్ల ఈ రోజు నడిగడ్డ కేంద్రమైన గద్వాలలో ఒక నర్సింగ్ కళాశాల గాని, లేకపోతే ఒక మెడికల్ కళాశాల గాని, అదే విధంగా గద్వాల పట్టణం ఆధునీకరణ గాని, మరెన్నో గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన విషయాలు ఇక్కడ జరిగినాయి. స్వతంత్ర భారతదేశంలో గద్వాలకు ఒరగని ఎంతో మేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి సమయంలో జరిగింది. వారిలో ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే మితభాషి, తక్కువ మాట్లాడడం, ఎక్కువగా పనిచేయడం. అదే కదా మరి మిత్రులారా,
ఇలాంటి ఒక గొప్ప నాయకుడి మార్గదర్శనంలో మీరందరూ నడుస్తున్నందుకు మీరు చాలా చాలా అదృష్టవంతులు. అందుకనే ఇంతకుముందు పెద్దలు నాతో మాట్లాడిన ముందు పెద్దలు వేదిక మీద ఉన్న అందరూ పెద్దలు మాట్లాడిన విషయాల్లో నేనైతే ఆశ్చర్యపోలేదు మిత్రులారా. వారు నిజంగా కృష్ణమోహన్ రెడ్డి గారు సార్ ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీతో తప్పకుండా ఈ నడిగడ్డ మరొక్కసారి టిఆర్ఎస్ అభ్యర్థిని పార్లమెంట్ కు పంపిస్తుందని వారు చెప్పడం జరిగిందంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ప్రజలతో ఎంత అవినాభావ సంబంధం ఉందో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఈరోజు తెలంగాణలో ఒక విపత్కరమైన పరిస్థితుల్లో కరువుతో రైతులు కన్నీళ్లు పెట్టుకొని చావు అంచులకు చేరుతున్న ఈ సమయంలో మనం ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు కరెంటు లేని ఈ సమావేశ మందిరంలో కూర్చున్నాం. ఫ్యాన్లున్నాయి, లైట్లున్నాయి, కానీ కరెంటు సప్లై లేదు. మరి ఒక 3 నెలల క్రితం ఈ పరిస్థితి ఉండేదా మనకు? లేదు. కొంచెం మీడియా వాళ్ళందరూ చూపించండి మిత్రులారా, ఉందా మనకు? ప్రతి రోజు కూడా ఇక్కడ మీకు వచ్చే చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం. ఎండాకాలంలో అందరూ ఎమ్మెల్యేలు కాశ్మీర్ కో, కన్యాకుమారికో, స్విట్జర్లాండ్ కో, లేకపోతే ఇంకెక్కడో కుటుంబాలతో కలిసి విహారయాత్రకు పోయి అసిస్టెంట్లకు నియోజకవర్గం అప్పచెప్పిపోతారు. కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు వేలాది మంది యువతను ఇదే సమావేశ మందిరంలో కూర్చోబెట్టి కేసీఆర్ స్టడీ సర్కిల్ అని చెప్పి ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడి చేతిలో ఆ స్టడీ సర్కిల్ పెట్టి దానికి సార్ మీరు నడిగడ్డ బిడ్డనే ఒకసారి వచ్చి మీ జీవిత చరిత్ర ఈ పిల్లలకు చెప్పండి, వీళ్ళ లోపల నుంచి ఎంతో మంది ప్రయోజకులైతారని ఎంతో ఎర్రటి ఎండాకాలంలో వారు కూడా అదే చెమటతో మరి ఇక్కడ కూర్చొని వాళ్ళందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప దార్శనికుడు ఇవాళ మీ ఎమ్మెల్యే ఉన్నట్టు ఇప్పుడు కూడా చేస్తున్నాడు. చాలా చాలా సంతోషం మిత్రులారా. వారు చేసిన దాంట్లో నేను 1% చేసిన కూడా నేను చాలా అదృష్టవంతున్నాను అనుకుంటున్నాను. ఈరోజు తెలంగాణలో కరెంటు లేదు. రైతుల నీళ్ల బదులు రైతుల కన్నీళ్లే భూమిలో పడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన నాయకుడు ఏం చేస్తాడు? కష్టాల్లో ఎవరి దగ్గర ఉంటే అక్కడ పోయి వాళ్ళని ఉదార్చే ప్రయత్నం చేస్తాడు. ఈ రోజు ఉదయం మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ఆవిర్భావానికి కారకులైన గౌరవ శ్రీ చంద్రశేఖర్ రావు గారు అనారోగ్యంతో ఉన్న మిత్రులారా జాగ్రత్తగా వినండి, అనారోగ్యంతో ఉన్న కట్టె పట్టుకొని బస్సులో ఎక్కి జనగామ, సూర్యాపేట, కోదాడ లాంటి ప్రాంతాలకు పోయి రైతుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడికి జేజే గార్డెన్స్లో నా ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఇఫ్తార్ పార్టీలో పాల్గొనడానికి రావడం జరిగింది. రంజాన్ 10th 11th ఉంటుంది అనుకుంటా, 10th or 11th. సో ఈ నెల రోజులు మరి వాళ్ళు ఉపవాసాలు చేసి మరి రంజాన్ ప్రతిరోజు కూడా మరి ఉపవాసం మొదలుపెడుతున్నటువంటి సమయంలో మరి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో మరి వాళ్ళందరినీ ఉదయంతో కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి బడేబాయి రేవన్ బాయికి నాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ మాకు చాలా ఇక్కడ పాలమూరు అంటేనే అంత మన పాతోళ్ళు, మా సొంత బ్రదర్స్ లాగా ఉంటారు ఇక్కడ అంతా కూడా వాళ్ళు. సో ఎన్నో ఏళ్ల నుంచి వీరందరితో కూడా సంబంధాలు ఉన్నాయి. మా ఫాదర్ జమానా నుంచి కూడా ఇక్కడ అందరూ మా ఫాదర్తో పనిచేసిన వాళ్ళు, మా ఫాదర్తో కలిసి ఉన్నటువంటి వాళ్ళు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాతో కూడా నేను ఎంతో కాలం నుంచి ఈ ప్రాంతంలో రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మరి వారితో అనేకమైనటువంటి అనుబంధంతో ఈరోజు ఈ యొక్క ఇఫ్తార్ పండుగకు రంజాన్ నెలలో వారికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి అల్లా యొక్క ఆశీర్వాదం మరి వాళ్ళ దువాలో కూడా తప్పకుండా మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం వారందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నాను.
చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.